వేరొక లోహాన్ని బంగారంగా మార్చడం ఎట్టకేలకు సాధ్యమైంది. CERN లోని లార్జ్ హాడ్రాన్ కాలిడర్ శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ తర్వాతి క్షణాల్లో ఉన్న తీవ్ర పరిస్థితులను అర్థం చేసుకునేందుకు లెడ్ అణువులతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో కొన్ని సందర్భాల్లో లెడ్ అణువులు నేరుగా ఢీకొనకుండా అతి సమీపంగా మాత్రమే దాటిపోతాయి. అప్పుడు వాటి చుట్టూ అత్యంత బలమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. ఈ శక్తి ప్రభావంతో లెడ్ న్యూక్లియస్ నుంచి ఒకేసారి 3 ప్రోటాన్లు బయటికి వెళ్లే అరుదైన ఘటన చోటు చేసుకుంది. లెడ్ లో 82 ప్రోటాన్లు ఉంటే 3 తొలగిన తర్వాత మిగిలేది 79. ఇది రసాయన శాస్త్రంలో బంగారానికి సమానం. అయితే ఇది రసాయన మార్పు కాదు, పూర్తిగా న్యూక్లియర్ స్థాయి మార్పు మాత్రమే. ఈ విధంగా ఏర్పడిన గోల్డ్ అణువులు మైక్రో సెకండ్ల పాటు మాత్రమే నిలిచాయి. అవి ఉత్పత్తి అయిన పరిమాణం కూడా ట్రిలియన్లలో 1 గ్రాము కన్నా చాలా తక్కువ. అందువల్ల దీనికి వాణిజ్య ఉపయోగం ఏమాత్రం లేదు. మొత్తానికి ఈ ప్రయోగం ద్వారా వేరొక లోహాన్ని బంగారంగా మార్చేయడం సాధ్యం కాకపోయినా ఇదొక గొప్ప శాస్త్రీయ విజయంగా చెప్పుకోవచ్చు.